ప్రభుత్వంలో 66,18 ఇన్సూరెన్స్ అప్పుడు ఉచిత పంటల బీమా ఉన్నారు కాబట్టి 66,000 పడింది. 66,780 రూపాయలు పడింది. 66,700 పడింది. ఈ రోజు కనీసం పట్టించుకునే వాళ్ళు ఈ రోజు కనీసం మనకు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం సంకు పోయింది. ఈ సంకు పోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. అది కూడా అది మనం చెప్పినా కూడా సంకు పోయిందా లేదా అని కూడా చూసే పరిస్థితి చూడడానికి కూడా రావడం లేదు. ఎన్యూమరేషన్ అనేది చూడడానికే పోయిందా లేదా, సంకు పోయిందా లేదా, పోయింది కాబట్టి దిగుబడి తగ్గిందా లేదా, సంకు పోతే పరిస్థితి అని ఎకరానికి 30,000 సార్ మన ఖర్చు. అవును సార్. యూరియా కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగ్ లో 275 ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ 500 చేసుకున్నాను సార్. 260 రూపాయలు 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనం కనిపించే అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తా ఉన్నారు. 40,000లో 5,000 ఇస్తామని కాలంలో మనకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందే? ఒక్కసారి కూడా రాలేదు. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు అంత డబ్బులు పండి మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే పోయిన పంటకు ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పట్టకపోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోవడం ఇప్పుడు పట్టించుకోవడం. ఇది వరుసగా 2వ సారి 3వ సారి జరగడం. సెకండ్ టైం ప్రభుత్వంలో ఇప్పుడు పట్టించుకునే. అప్పుడు మన టైంలో ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండి సార్. 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది ఉచిత పంటల బీమా. మళ్ళీ 13,000 కూడా పండి సార్. 13,000 పండి రైతు భరోసా డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి సార్. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు సమయానికి వచ్చినాయి. యూరియా కూడా ఇబ్బంది లేకపోకుండా మనం 260 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి ఇచ్చే కార్యక్రమాలు పూర్తిగా రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. 3.5 ఎకరాలు 3 ఎకరాలు. పేరేం పేరు? బ్రహ్మకృష్ణ అండి. ఓడిపోయింది బ్రహ్మకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. కౌలు రైతు సార్. మీ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు చిన్నగా రైతు ఈ ప్రభుత్వం కౌలు కార్డు ఈ ఉన్న ఆటలు కూడా మీరు రాసిన ఆటలు కూడా కొన్ని ఆటలు తీసేస్తాం సార్.
ఇంకా వేరే రైతులు రెండు ఎకరాల భూమి ఉంది. ఈ 2 ఎకరాలు పెట్టుబడి ఎంత? ఇప్పుడు 30,000 అయింది ఎకరానికి. ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి. కోత కోసేసరికి ఇంకో 40,000 అయింది. పెట్టుబడి ఇంత పెట్టినాము. ఇప్పుడు పెట్టుబడికి నష్టం జరిగింది. నీకేమన్నా కౌలు రైతా? నువ్వు మామూలు కౌలు రైతు. మొత్తం 2 ఎకరాలు ఇది కౌలేనన్నా? ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? పంట పొలానికి వచ్చి కూడా ఎవరు ఎన్యూమరేషన్? నీ పేరు ఏం పేరునా? నా పేరు వెంకటేశ్వరరావు అన్న. ఎవరు కనీసం పొలానికి వచ్చింది లేదు, ఎవరు ఎన్యూమరేషన్ చేసింది లేదు. కనీసం పంట పొలానికి వచ్చి ఇక్కడ సుంకు అనేది ఇరిగిపోయిందా లేదా చూసే కార్యక్రమం జరగలే. అధికారి కాడ వచ్చి మాకు అసలు ఇంతవరకే మాతో జరిగింది లేదు. లేదు సార్. మనకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్నారు. అవన్నీ 40,000 అన్నారు. జగన్ సార్ కుర్చీ ఎక్కే రాకనే కుర్చీ ఎక్కిన తర్వాత లేదు సార్. అసలు రూపాయి రాలా సార్. 2 సంవత్సరం కూడా మనకి ఇదే రకంగా అప్పుడైనా కనీసం మనకు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందా? అసలు ఏం మాట్లాడేది లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు మీ ప్రభుత్వంలో మీ నాన్నగారి అయ్యంలో ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే జగన్ గవర్నమెంట్ వరకే వచ్చి ఎట్టున్నారు ఏంటి ఏమైపోయారన్నారు కానీ ఎక్కడ పని అన్నారండి. పడిపోయి రాయాలి కదా. అసలు విఐ ఎవరో కూడా తెలుస్తలేదు సార్. సచివాలయంలో విఐ అనేవాడు కూడా ఉండలేదు, లేడీస్ అయితే ఉండలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్యూమరేషన్ లో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వచ్చి ఇక్కడ సుంకు ఇరిగిపోయిందా లేదా అని చూడడం. ఇక్కడ సుంకు కనీసం ఇరిగిపోయిందా లేదా చూస్తే తప్పనిచ్చి నీకు పంట పాలు పోసుకుంటా ఉందా లేదా అనేది అది ఫస్ట్ ఎన్యూమరేషన్ ముఖ్యమైన భాగం. సుంకు అనేది ఇరిగిపోతే నెక్స్ట్ జర్మినేషన్ స్టేజ్ అనేది రాదు. దానికి అట్లాంటిది ఆ సుంకు ఎన్యూమరేషన్ అసలు మనిషి ఎందుకు అధికారి ఇక్కడికి రావాలా, వచ్చి ఎందుకు చూడాలంటే ఈ సుంకు ఉందా లేదా, పోయిందా, ఈ సంకు ఉందా లేదా, ఈ సంకు పోయిందా లేదా, ఇటు ఏమి చూడాల్సిన కార్యక్రమాలు చేయాలి. అవును సార్, మీ ప్రభుత్వంలో వచ్చి చూశారు సార్. ఏం లేదు సార్. మీ ప్రభుత్వంలో వచ్చి చూశారు సార్. ఇప్పుడు చూసేవాళ్ళు మీ ప్రభుత్వంలో వచ్చి చూశారు. చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు సార్? వాన పడితే ఇక మా పని ఇక రోడ్లంపడ అడిగి తింటున్నాం సార్. ఇలా ఉంటే ఏదైనా అల్పపీడనం పడిందండి. మళ్ళీ ఇంకోటి ఈ 4వ తారీఖు ఈ మొబ్బులు అంటున్నాయి సార్. ఈ మొబ్బులు అట్టి మళ్ళీ 4 సింగిల్ పడితే మాకు ఉండదు కదా. కాలేజ్ ఇంకా ఎవరు ఉండాలంటే